అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? అందరూ కూడా దేవుని కృపను బట్టి మరి దేవుడు గతించిన కాలం అంతా కాచి కాపాడాడు. మరి రోజు చక్కటి ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందామండి. వారి రాజ్యం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభు, ఇదిగో నాయన మరి మేము ఈరోజు ఏదైతే నేర్చుకోబోతున్నామో తండ్రి నాయన నీవే మమ్మల్ని జ్ఞానముతో నింపమని, ఇంకా అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరూ బాగున్నారండి? అందరికీ ప్రైజ్ లార్డ్. అయితే ఈరోజు నేను మీ అందరికీ తెలిసిన, ఆల్రెడీ మీరు వినే ఉండుంటారు. అయితే దావీదు అనే వ్యక్తి, అంటే దావీదు రాజు, ఈయన రాజ్యం ఎలా ప్రారంభమైంది, ఈయన రాజు ఎలా అయ్యాడు అనేది మనం తెలుసుకుందామండి. ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ గురించి అందరూ కూడా చక్కగా శ్రద్ధగా విందాం. అయితే ఈయన 16 సంవత్సరాలకే, అంటే దావీదు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మందలు కాయచుండగా, ఈయన మందలు అంటే మీకు అందరికి తెలుసు కదండి. దావీదు రాజు కాకముందు ఆయన గొర్రెల కాపరి కదండి. ఈయన చాలామంది పిల్లలు ఈ రోజుల్లో 16 సంవత్సరాలు అంటే చదువుకుంటున్నారు. అయితే ఇంకా కొంతమంది అయితే చక్కగా వారి ఉన్న టాలెంట్లు బట్టి వారు ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది గేమ్స్ బాగా ఆడితే వారు అటు సైడ్కి వెళ్తున్నారు. కొంతమంది వారు వారు ప్రొఫెషన్ బట్టి, వారు ఉన్న తలాంతులు బట్టి ఉంటున్నారు. అయితే ఆ రోజుల్లో పిల్లలు మాత్రం తల్లిదండ్రులకు విధేయత కలిగి, వారు చిన్న వయసు నుంచి కూడా ఏ పని చేయమంటే ఆ పని చేయడం, వారు ఏం చెప్తే అది వినడమే తెలుసండి. అయితే ఇక్కడ దావీదు కూడా చక్కగా తన 16 సంవత్సరాల కూడా గొర్రెలు కాసేవాడండి. మనం చాలామంది ఆ వయసులో ఉంటే గొర్రెలు కాయమంటే, మేము చిన్నపిల్లలం మాకేం తెలుసు, ఏ గొర్రె కాయడం అంటే మాటలు కాదండి. ఏ జంతువైనా రావచ్చు. అరణ్యంలో ఆహారం ఉండదు, ఒక్కొక్కసారి దాహం వేస్తుంది, నీళ్ళు ఉండవు. కానీ చాలా పెద్ద అది కష్టమైన పని అని మరి దావీదు తెలిసినా కూడా దావీదు తన తండ్రి మాటకి లోబడి గొర్రెలు కాస్తూ ఉండేవాడండి. అయితే ఈయన గొర్రెలు కాస్తూ ఉండగా సమూయేలు చేత రహస్యముగా ఈయన ఏం చేయించబడ్డాడండి? అభిషేకింపబడ్డాడు. అంటే సమూయేలు దావీదుని అభిషేకించమని దేవుడు మాట్లాడడం ద్వారా దావీదుని రాజుగా అభిషేకిస్తాడండి. ఎప్పుడు? 16 సంవత్సరాల వయసులో. అయితే కానీ అతడు వెంటనే రాజు కాలేదు. అతడు వెంటనే అవ్వలేదండి, రాజు అవ్వలేదు. మనం కూడా అంతే. దేవుడి నుంచి ఏదన్నా మనం రక్షణ పొందేసామంటే ఇంకా దేవుడు మనల్ని కాపాడినట్టే. లేకపోతే రక్షణ పొందాను ఇంకా నాకు ఏమి బాధలు ఉండవు అనుకుంటే తప్పండి. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న మనకి శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ దావీదు కూడా తను అభిషేకం పొందినా మళ్ళీ గొర్రెలు కాసుకోవడం ఏం మానలేదండి. సమూయేలు వచ్చి అభిషేకించిన మళ్ళీ గొర్రెలు కాసుకోవడం యథావిధి. ఆయన వెంటనే రాజు అవడం ఇలాంటివి ఏమీ జరగలేదండి. అయితే అతడు దేవునికి ఇష్టానుసారమైన మనసు గలవాడని తాను రచించిన కీర్తన బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే దావీదును మనం తన హృదయాన్ని మనం ఎరగాలి అంటే ఆయన రాసిన కీర్తనలు చదివితే ఆయన ఏంటో మనకు అర్థమవుతుందండి. సో ఆ రీతిగా దేవుడికి ఇష్టమైన రీతిగా దావీదు జీవించాడండి. అయితే అతడు అనేక సంవత్సరాలు సౌలు చేత తరమబడిన దేవుడు అతనిపై ఆధారపడుటకు, యథార్థముగా నడుచుకున్నటకు నేర్చుకునేను. అయితే సౌలు ఇతన్ని ఎవరో దావీదు తరుముతూ ఉండేవాడండి దావీదుని ఇంకా ప్రతి విషయంలో. ఎందుకంటే సౌలు ఆ కాలంలో రాజు ఏం చెప్తే జనాలు కూడా అదే వినాలి కదండి. సో అక్కడ ఉన్న ప్రజలు, లేకపోతే ఆయన కింద ఉన్న సేవకులు, వీరందరూ కూడా ఈ దావీదును తరమడం, సౌలు మాట విని ఈయన్ని ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసేయండి, ఇక్కడ ఎవరైనా కనిపిస్తే ఇతన్ని చంపేయండి అని అమలు చేయగానే దావీదు ఇంకా తరంబడ్డమేనండి ఆయన జీవితం. చాలామంది అనుకుంటారు, దావీదు అనుకోవాలి మనలాంటి హృదయం ఉంటే, అదేంటి ప్రభువా నన్ను నువ్వు రాజు కింద అభిషేకించావు కదా, నాకెందుకు ఈ శ్రమలో, నాకెందుకు ఈ బాధలో, నేను చక్కగా హాయిగా గొర్రెలు కాసుకునేవాడిని, అభిషేకించో, నా జీవితం ఏం మారలేదు, 16 సంవత్సరాలు అభిషేకించో, అయినా నేను ఈ సౌలు రాజుతో తరంబడుతున్నాను, అందరూ కూడా నన్ను ఒక ముద్దాయి కింద నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేమని అమల్లో చేయడం జరిగింది, ఇదేం జీవితం అని మాత్రం దావీదుని మనం అనుకోకూడదు. ఎందుకు అంటే ఆయన కీర్తనలో రాశాడండి,
ఎందుకంటే ఆయన దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడే కాదు, దేవుని మీద ఆధారపడ్డం ఆయనకు తెలుసు. రెండోది ఆయన యథార్థంగా నడుచుకోవడం దేవుని ఎదుట అవన్నీ కూడా దావీదు నేర్చుకున్నాడండి ఈ శ్రమల్లోనే. ఆ సంవత్సరంలో సౌలు ఏలుబడి యందు అసంతృప్తి గల అనేకులు దావీదు నొద్దకు వచ్చి అరణ్యంలో అతనితో కూడా నివసించువారు కూడా సౌలు చేత తరమబడుచుండిరి. అయితే దావీదు ఒక్కడే కాదండి, దావీదుకు కూడా కొంతమంది దావీదు ఇష్టపడేవారు ఉంటారు కదండి. వారు కూడా ఈ దావీదు ఎక్కడ దాక్కుంటే అక్కడ దాక్కోవడం, దావీదు ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం చేస్తూ ఉంటే ఈ సౌలు ఎవరినైతే తరమ్మని పంపించారో వారు కూడా దావీదునే కాదు, దావీదును అనుసరించి ఉన్న వారందరినీ కూడా తరిమేవారటండి. సౌలు చనిపోయిన పిదప వారు హెబ్రోను పట్టణము దావీదును రాజుగా అభిషేకించిరి. ముందు రహస్యముగా అభిషేకించబడ్డాడండి సమూయేలు ద్వారా. తర్వాత ఈయన సౌలు గారు చనిపోయిన తర్వాత ఈయన్ని బహిరంగంగా అభిషేకించడం రాజుగా జరిగిందండి. అది సమూయేలు రెండో అధ్యాయంలో రెండో సమూయేల్లో మనకి క్లియర్గా ఉంటుందండి. అయితే దావీదు యూదా గోత్రికుడు. ఎవరండి దావీదు? యూదా గోత్రికుడు గనుక అతడు దక్షిణ ప్రాంతపు గోత్రికులపై మాత్రం రాజయ్యాడు. ఈయన యూదా గోత్రం కాబట్టి మీకు చెప్పాను కదండి, గోత్రాల వారి ఉత్తరం సైడ్ కొంతమంది, దక్షిణం సైడ్ కొంతమంది, అలానే తూర్పు సైడ్ కొంతమంది, ఇలా దిక్కులు మారిగా మారేనని. అయితే మారేరు కానీ ఈ రాజు అయిన దావీదు మాత్రం దక్షిణ ప్రాంతపు ఏ గోత్రకు వారు ఉన్నారో వారికి మాత్రమే రాజు అయ్యాడండి. ఎందుకంటే ఉత్తర దక్షిణ ప్రాంతపు వారి మధ్య చాలా కాలము క్రితమే, అనగా సౌలు రాజు కాకముందు నుండే విభేదాలు కలవు. అయితే ఈ ఉత్తరానికి ఈ దక్షిణానికి ఉన్న గోత్రికులు మనం చూసినట్లయితే ముందు నేను చెప్పాను కదండి, కానాను దేశంలో ఉన్నా కూడా ఈ ఇజ్రాయేలు ఒకరికొకరు గోత్రికుల వారు పడేవారు కాదని చెప్పాను కదండి. ఆ రీతిగానే ఆ సమయంలో దావీదు రాజుగా ఉన్న సమయంలో సౌలు రాజు కాకముందును కూడా ఈ ఉత్తర దక్షిణ ప్రాంత గోత్రికులకు మాత్రం అస్సలు పడేది కాదండి. ఈ విధంగా వాళ్ళకి విభేదాలు ఉండడం వల్ల వారు దావీదుని రాజుగా అంగీకరించలేదు, ఈ ఉత్తరం సైడ్ ఉన్న గోత్రికులు. అయితే వారు సౌలు రాజు కుమారుని తమకు రాజుగా నియమించుకునేరి. సౌలు రాజు కుమారుని వారు రాజుగా నియమించడం అనేది చేశారండి. ఈ రెండు ప్రాంతము వారికి సుమారు 7 సంవత్సరాలు యుద్ధం జరిగినాయండి. వీరందరూ కూడా దేవుని బిడ్డలే, ఇజ్రాయేలు ప్రజలే. కానీ వీరి గొడవల వల్ల 7 సంవత్సరాలు యుద్ధాలనే వీరి మధ్య జరిగినాయండి. కాలక్రమేణా దావీదు పక్షమునున్న ఈ దక్షిణ ప్రాంతపు వారి యొక్క బలము అధికమవ్వగా ఉత్తర ప్రాంతం నుండి కూడా అనేకులు వచ్చి దావీదు పక్షముగా చేరారు. దేవుడు దావీదుకు తోడుగా ఉండడం వల్ల ఈ దక్షిణ ప్రాంతపు వారే కాకుండా ఎవరైతే వీళ్ళకి యాంటీగా ఉన్నారో ఆ ఉత్తర ప్రదేశంలో ఉన్న గోత్రికులు కూడా దావీదు పక్షానికి రావడం, వారి బలాన్ని దేవుడు వీరికి తోడై ఉండడం అని తెలుసుకుని వారు తన పైకి దండెత్తి వచ్చిన సౌలురాజు కుమారుణ్ణి ఓడించి పిమ్మట 12 గోత్ర వారందరూ షేకేములో దావీదును తనపై రాజుగా అభిషేకించిరి. అయితే సౌలురాజు కుమారుణ్ణి ఏం చేశారండి, ఓడించారనమాట. ఓడించిన తర్వాత 12 గోత్రపు వారు అందరూ కూడా, ఈ 12 గోత్రపు వారు కూడా దావీదును రాజుగా చేసుకోవడం జరిగిందనమాట. అయితే దావీదు తన రాజ్యమునకు రాజాధికారిగా నియమించిన పట్టణంపై ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే దావీదు తన రాజ్యం మీద ఏవైతే నియమించాడో ఆ పట్టణంపై ఒక సమస్య వచ్చింది. దక్షిణపు ప్రాంతంలోని హెబ్రోను రాజధానిగా ఏర్పాటు చేసుకున్నచో ఉత్తర ప్రాంతపు వారు మనసు కష్టపెట్టుకుందరు. అదేవిధంగా ఉత్తర ప్రాంతంలోని షెకెము రాజధాని ఏర్పాటు చేసుకున్నచో దక్షిణపు ప్రాంతము వారు మనసు కష్టపెట్టుకుందరు. అప్పుడు 2 ప్రాంతముల్లోకి రాజు గనుక ఇరువైపుల వారికి ఆమోదయోగ్యమైన పట్టణములో ఒకటి దావీదునకు కావలసి వచ్చెను. అయితే వీరు ఒకరినొకరు కష్టపెట్టుకోవడం ఇష్టం లేక ఈ దక్షిణ ప్రాంతం వారు, ఈ ఉత్తర ప్రాంతం వారు వీరందరూ కూడా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోలేక దావీదుకి ఒక పట్టణం అనేది కావాల్సి, అంటే ఆయనకు ఒక పట్టణం అంటూ ఉండాలని అనిపించడం అనేది జరిగింది.
అదే సమయంలో ఆ దేశం మధ్యలో అనగా రెండు ప్రాంతముల మధ్యలో ఈ రెండు ప్రాంతముల మధ్యలో సఖ్యము కాని ఒక గొప్ప పట్టణం ఒకటి కలదు. అది యోబిసీల పట్టణము. ఒక యోబిసీల పట్టణం అనేది సఖ్యము కాని ఒక పట్టణం అనేది కట్టబడడం జరిగిందండి. అయితే పై కారణమును బట్టి దానిని దావీదు తనకు రాజధానిగా నియమించుకొన నియమించుకొనదలిచి మధ్య ప్రాంతంలో ఉన్న యోబిసీల పట్టణంను జయించి దానిని తనకు రాజధానిగా చేసుకొనెను. అయితే ఆ పట్టణం బట్టి దావీదు రాజధానిగా నియమించుకోవడం, ఆ మధ్య ప్రాంతాల్లో ఉన్న యోబిసీలు ఎవరైతే ఉన్నారో వీరిని కూడా జయించడం, దాన్ని కూడా రాజధానిగా చేసుకోవడం, ఆ పట్టణం జయించిన విధానము మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 2 సమూయేలు 5-6, 5వ అధ్యాయంలో 6-10 వచనాలు చదివితే అర్థమవుతుందండి. దావీదు ఎంతో తెలివితో చేసిన కార్యములు అందరికీ తృప్తి సంతోషం కలిగెను. దావీదు తను చేసిన పనులు బట్టి ఇతరులు కూడా సంతోషించేవారండి. జయింపబడిన గొప్ప పట్టణం సియోను అని పేరు పెట్టబడెను. ఈయన ఏ పట్టణం అయితే జయించారో ఆ పట్టణానికి సియోను అని పేరు పెట్టడం జరిగిందండి. అదే తర్వాత యెరూషలేముగా మారెను. ఆ సియోను పట్టణమే ఇప్పుడు యెరూషలేముగా మారడం అనేది జరిగింది. దానికి దావీదు పట్టణం అని కూడా పేరు. ఈ యెరూషలేంని, ఈ సియోను పట్టణాన్ని మళ్ళా మూడవ పేరు ఏంటండి, దావీదు పట్టణం అని కూడా దీనికి పేరట. ఆ దావీదు ఆ గొప్ప కోటకు దావీదుపురం అని పేరు పెట్టాను. ఆ కోటకి ఏం పెట్టాడండి, దావీదుపురము అని పెట్టాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నందువల్ల దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దేవుడు ఎవరికైనా సరే అండి తోడుగా ఉంటే ఖచ్చితంగా వారు వర్ధిల్లుతూ ఉంటారు అన్ని విషయంలో. ఇక్కడ దావీదు కూడా శత్రువుని జయించడమే కాదు, కొన్ని జనాంగాన్ని ఆయన సంపాదించుకున్నాడు దేవుని కృపను బట్టి. అలాగే కొన్ని పట్టణాలను ఆయన జయించగలిగాడు దేవుని బలమును బట్టి. అలాగే మనం కూడా ఈ లోకంలో అన్ని విషయాలు జయించాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం మనందరికీ కూడా అవసరం అవుతుందండి. అయితే దావీదు ప్రథముగా చేసిన సుమారు 70 సంవత్సరాల కిందట ఏలీ కాలంలో ఫిలిప్సీలను దోచుకుపోయిన పరిశుద్ధమైన దేవుని మందసమును దావీదు పట్టణముగు యెరూషలేములో తాను నిలవబెట్టించిన ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలమందు తిరిగి ప్రతిష్ఠించెను. తద్వారా యెహోవాకు ఆరాధనలు మళ్ళా ప్రారంభింపబడెను. ఒక మందసం అనేది ఉండేదండి. ఈ మందసాన్ని కూడా దావీదు రాజుగా ఉన్న కాలంలోనే ఈ మందసాన్ని తీసుకురావడం, దాన్ని యెరూషలేములో నిలబెట్టడం, మళ్ళా దేవునికి అక్కడ ఆరాధన జరగడం అనేది ఈ రాజుగా ఉన్నప్పుడు, అంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలండి. ఇది మనకి 2 సమూయేలు 6-7 అధ్యాయాల్లో కనిపిస్తుంది. దావీదు మొదటి నుండి ఆ విధముగా దేవుని గణపరచుచు ఈ రాజ్యమును ఏలుచున్నదే నేను కాదు యెహోవాయే అని ప్రజలు నిరూపించెను. అయితే దావీదు దేవుడు మందసాన్ని నిలబెట్టడమే కాదు, దేవుని ఆరాధన స్టార్ట్ చేయడమే కాదు, ప్రజలందరికీ కూడా దేవుడే మనల్ని నడిపించేవాడు దేవుడే అని చెప్పడం, అతడు దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన ఆశీర్వాదము పొంది తాను చేసిన యుద్ధం అన్నిటిలో జయము పొందుచుండెను. దేవుడు ఆజ్ఞలు గైకొనడం, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడం, దావీదు ఈ విధంగా తన జీవితంలో జయం పొందుతూనే ఉన్నాడండి. ఆ రీతిగా అతడు దండెత్తి ప్రదేశంలో అన్నిటిపైన జయము సాధించి తన రాజ్యమును బహుగా విస్తరింపజేసెను. మీరు ఇప్పుడు చెప్పిన మాటలో ఆయన 16 సంవత్సరాల్లో ఉన్న అవి ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటే అప్పుడు ఉండే కష్టాలు, అప్పుడు సౌలు తరిమే కష్టాలు, ఈ అభిషేకం తీసుకున్నానో లేదో తెలియదు, ఆ సౌలుతో తరమబడ్డాను అనే బాధ కానీ ఎక్కడా దావీదుకి లేదండి. అలాంటి జీవితం నుంచి దేవుడు చూడండి, తను ఏది జయించినా విజయమే. ఈయన ఎక్కడ అడుగుపెట్టినా, ఎందుకంటే ఈయన దేవుని ఆజ్ఞలు పాటించేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు, దేవునికి భయపడేవాడు. దేవుడు అబ్రహామునకు మోషేకును వాగ్దానం చేసిన సరిహద్దు వరకు, అనగా మధ్యధార సముద్రం నుండి ఎఫ్రటీసు నది వరకు తన రాజ్యమును స్థిరపరచును. దేవుడు ఈయన రాజ్యమును అబ్రహాంకి మోషేకి ఇచ్చిన ఆ తీర్మానాలు లేకపోతే వాగ్దానాలు బట్టి దావీదుని స్థిరపరచాడండి దేవుడు. అది 2 సమూయేలు 8వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. దావీదు తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దావీదు అక్కడ ఈయన రాజుగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా దేవుని భయముతో
దేవుని ఆజ్ఞలతో దేవుని వాక్కు ద్వారా జీవించడం అనేది జరిగేదండి. ఆ రీతిగా ఈయన దేవుని వాక్యాన్ని వెల్లడి చేసేవారు ఈయన రాజుగా ఉన్నప్పుడు. అయితే ఆ కాలమందు యుద్ధమునకు పోవు సైనికులందరూ వెలగల నగలతోనూ వస్త్రములతోనూ యుద్ధ రంగంలో పోయేడివారు. ఓడిపోయిన వారు నగలన్నీ జయించిన వారు దోచుకుని ఆస్తిని సమకూర్చునేటివారు. అయితే యుద్ధం వెళ్ళినప్పుడు ఎవరైనా అయితే నగలో బంగారం ఏమి పెట్టుకోరండి. ఎందుకంటే ఆయుధాలు పట్టుకొని వెళ్తారు. కానీ మనం మనం చూసినట్లయితే దావీదు కాలంలో ఆ యుద్ధాలు ఎలా జరిగేవంటే వారు వస్తువులు వెలగల నగలు చాలా విలువైన వస్తువులు వారు ధరించి వెళ్ళి యుద్ధం చేసేవారు. ఆ యుద్ధంలో ఎవరైతే ఓడిపోతారో ఆ ఓడిపోయిన వారిని ఉన్న వస్తువులన్నీ గెలిచిన వారు పట్టుకుని వెళ్ళిపోవడం, వారి ఆస్తిని సమకూర్చుకోవడం అలా జరిగేదండి. ఈ రీతిగా యుద్ధానికి వచ్చిన వారందరూ కూడా ఖచ్చితంగా గోల్డ్ వేసుకుని వెళ్ళేవారు. అట్లా దావీదు కూడా విస్తారమైన దోపిడీ సొమ్ము బంగారము వెలగల రాళ్ళు సమకూర్చి వాటిని తన కొరకు వినియోగించుకొనక తాను కట్టింపగోరిన దేవుని మందిరం కొరకే భద్రపరిచెను. మరి దావీదు కూడా ఎన్నో జయించాడు కదండి. ఎంతో మందితో యుద్ధం చేశాడు, ఎంతోమందిని ఆయన కూడా చంపాడు. అయితే ఎన్ని చేసినా ఈయన కూడా అలాగే బంగారం వెలగల రాళ్ళు నగలు ఇవన్నీ కూడా తీసుకుని, అయితే ఈయన తీసుకున్నది ఏది కూడా ఈయన కొరకు వాడకుండా దేవుని మందిరం కొరకు అవన్నీ కూడా భద్రపరిచాడండి. మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. దావీదు తన యావజ్జీవితమును దేవుని గణపరిచినే కానీ ఒక్క బెతెసబ బెతెప్స బెతెసబ విషయంలో ఘోర పాపం చేసి తనతో పాటు తన కుటుంబంతో కూడా దుర్భర ప్రాయశ్చితమును గురి చేశాను. అయితే ఈ బెత్సెబాతో దావీదు ఏం చేశాడండి? పాపం చేశాడు తప్ప ఇంక ఏ విషయంలో కూడా ఈయన దేవునికి విరుద్ధంగా నడవలేదండి. అయితే ఆ విషయంలో కూడా ఆయన పశ్చాత్తాపం జరిగిందండి. అంటే పశ్చాత్తాపడ్డాడు అనవసరంగా చేశానని. అయితే తన రాజ్యంలో కూడా కొందరి వి విద్రోహులు అతనిపై కుట్ర చేసి విప్లవం లేవదీసిరి. అయితే అది సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయం నుంచి 18 అధ్యాయాలు చదివితే అర్థమవుతుందండి. అయితే అవనసాన కాలంలో దేవుడు అతనికి మరలా నెమ్మది కలుగజేసెను. మళ్ళా కొంతకాలానికి ఆయన మళ్ళీ దేవుడు నెమ్మది కలుగ చేశాడండి. మళ్ళా వారు యుద్ధం జరిగించడం, దావీదు మీద కుట్ర పనడం ఇవన్నీ జరిగిన మళ్ళీ ఆయనకు నెమ్మది కలిగించాడు. అప్పుడు తన కుమారుడైన సొలొమోను కట్టించి ఉన్న మందిరపు సామాన్లు ఆరాధన క్రమము అతనికి అప్పగించెను. దావీదు ఇంకా అలా తను ఉన్నంతకాలం అలా జీవించి తన కొడుకైన సొలొమోనుకి అన్నీ అప్పజెప్పి తాను రచించిన కీర్తనలో గ్రంథంగా దావీదు క్రమపరిచెను. ఈయన కీర్తనలన్నీ రాసినవన్నీ కూడా ఏం చేశాడండి? అవన్నీ క్రమంగా పరిచాడు. అది పరిశుద్ధ గ్రంథంలో దావీదు కీర్తన గ్రంథం. ఈయన పరిశుద్ధపరిచిన ఇవన్నీ ఈయన జాగ్రత్త పరిచిన ఈ కీర్తనలు కూడా ఇప్పుడు మన బైబిల్లో ఉన్న కీర్తనలు, దీన్ని కీర్తన గ్రంథం అనకూడదండి, కీర్తనలో మనం చదువుకున్న కీర్తనలే దావీదు రాసినవి. కాబట్టి ఈ రీతిగా దావీదు తన రాజ్యంలోనే కాదు, తన తోటి సహోదరులతోనే కాదు, అలానే తను పరిపాలించిన ప్రజలతోనే కాదు, అందరితో కూడా ఈయన మంచిగానే మరి జీవించడం, మంచిగా ఉండడం చేశాడండి. ఒక బెత్సెబాతోనే మాత్రమే ఆయన పాపం చేశాడండి. ఈ రీతిగా ఆయన దేవునికి భయపడడం, తర్వాత ఆయన తప్పు తెలుసుకోవడం అన్నీ కూడా జరిగినాయండి. మనం కూడా అంతే, కొన్నిసార్లు ఏదో తెలియకో తెలుసో చేస్తాం. ఆ మిస్టేక్స్ మనం ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలండి. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని క్షమించి మనల్ని కూడా ఇంకొక అవకాశం అనేది ఇస్తాడండి. ప్రతి ఒక్కరూ కూడా పడిపోతూ ఉంటాము, అయినా కూడా మళ్ళీ లేచి మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నించాలండి. ఆ ప్రయత్నంలో దేవుడు మనకు తోడుగుండి మనం నడిపిస్తాడు. మరి ఇంతవరకు మీరు అందరూ శ్రద్ధగా విన్నారు. మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మళ్ళీ రేపు ఇంకొక లెసన్తో నేను మీ మధ్యకు వస్తాను. నాకు తెలుగు చదవడం రాదండి, కొన్ని మిస్టేక్స్ అవి చదువుతాను, ఎవరేమనుకోకండి. అందరికీ ప్రైజ్ లార్డ్.